వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన జాతకం రీసెంట్ టైమ్స్లో చాలా చండాలంగా ఉన్నట్లుగా అనిపిస్తాం. అయితే ఆయన ప్రతిపాదించిన కొత్త రాజధాని మావిగన్ అబ్బో ఈ అంశం మీద అయితే ఒకళ్ళిద్దరు కాదు, జగన్మోహన్ రెడ్డిని వరుసగా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సందేహించడం స్టార్ట్ చేశారు. ఈ ప్రతిపాదన బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయన తెచ్చిన మావిగన్ పైన తీవ్రంగా చర్చలు వస్తున్నాయి. ఇక ట్రోల్స్ అయితే చెప్పకల్లా విమర్శలు కొనసాగుతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంత మంచి ఐడియా ఎట్లా వచ్చింది? ముఖ్యంగా రాజధానుల విషయంలో జగన్ తరచూ తన స్టాండ్ మార్చుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ముందుగా అమరావతిని రాజధాని అన్నప్పుడు జగన్ కూడా ఆయన సంఘీభావాన్ని తెలిపారు. మరి దాని తర్వాత ఎప్పుడైతే బిల్లు ప్రవేశపెట్టారో వెంటనే నేను దానికి వ్యతిరేకం అంటూ కూడా ఆయన తన వైఖరినే మార్చేసుకున్నారు. మరి 3 రాజధానులు అన్న జగన్ ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదన మావిగన్ వరకు మారుతున్న ఆయన నిర్ణయాలపై ప్రతిపక్షాలు మాత్రమే కాదు, అనుకూల వర్గాల్లో అసలు వాళ్ళ పార్టీలో కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పేరు కూడా వార్తల్లోకి నిలిచింది. అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఆయన మావిగన్ లేదు, తొక్క లేదు, జగన్కే ఏమీ తెలీదు అంటూ తీవ్రంగా స్పందించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే వీడియో స్పష్టంగా లేకపోయినప్పటికీ ఆయన వ్యాఖ్యలు మావిగన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగానే ఉన్నాయన్నది మాత్రం చెప్పొచ్చు. దీంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది. టీడీపీ శ్రేణులు కూడా అదే వీడియోను తిరిగి ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాలో జగన్ను ట్రోల్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ అరెస్ట్ అయి కొంతకాలం జైల్లో ఉన్న విషయం మనకు తెలుసు. దాని తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. బెయిల్పై విడుదలయ్యారు. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు స్టిల్ ఇప్పటి వరకు. ఇటీవల మళ్ళీ గన్నవరం నియోజకవర్గంలో యాక్టివ్ అవుతూ వస్తున్నారు ఆయన. జైలు జీవితం, అనారోగ్య సమస్యల తర్వాత మళ్ళీ రాజకీయాల్లో చురుగ్గా మారటం మనం గమనించవచ్చు. అయితే విడుదలైన తర్వాత జగన్ ఆయన ప్రత్యేకంగా కలుసుకోవటమే అసలు ఆయనకి జగన్పై ఎంత ప్రేమ ఉందో ఆయన నిబద్ధతని కూడా మనందరికీ చూపించింది. కానీ ఇదే సమయంలో ఎప్పుడు మావిగన్ ప్రతిపాదన రావటం, దాని తర్వాత అంతర్గతంగా చర్చలు మొదలవడం ఆసక్తిగా మారింది. ఇక వంశీ కూడా తన సన్నిహితులు జరిగిన ఒక ప్రైవేటు సమావేశంలో ఈ అంశంపై తీవ్రంగా స్పందించినట్లుగా చెబుతున్నారు. ఆ సమావేశంలో జరిగిన సంభాషణలో మావిగన్పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అన్న ప్రచారం కూడా ఉంది. అసలు జగన్కి ఐడియా ఎవరిచ్చారు? ఆయనకి సొంత పెత్తనాలన్నీ ఎక్కడి నుంచి చేస్తున్నారు? పిచ్చి ఏమన్నా పరాకాష్ఠకు చేరుకుందా? అసలు మావిగన్ లేదు, తొక్క లేదు అంటూ ఆయన ఇప్పటిదాకా ఆరాధించే జగన్నే ఆయన ఇట్లా మాట్లాడటమే అందరికీ షాకు గురి చేస్తాం. మేబీ ఇది ఏమన్నా ఫేక్ అని కూడా అన్నారేమో, కానీ బయటికి వీడియో రావడంతోనే ఇప్పుడు అందరూ నమ్మాల్సి వస్తుంది. అయితే సొంత పార్టీలో జగన్కి ఇంత నెగిటివిటీ వస్తుంది, ఆయనకి ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం కూడా అర్థం అవట్లా. ఇప్పుడు ఈ వీడియో బయటికి రావడంతోనే కొత్త చర్చ స్టార్ట్ అయిపోయింది. వాస్తవానికి మావిగన్ ప్రతిపాదనపై వైసీపీ కాదు, వైసీపీ అనుకూల వర్గాలు, వైసీపీకి అనుకూలమైన మీడియాల్లో కూడా పూర్తి స్థాయి మద్దతే కనిపించలేదు. కొందరు అనలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, పార్టీకి అనుకూలంగా పనిచేసే యూట్యూబర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలాంటి నిర్ణయాలు పార్టీకి డ్యామేజ్ చేస్తాయి కదా అనే చర్చ కూడా వస్తుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు చెందిన నేతల్లో పూర్తిగా జగన్పై అసంతృప్తి ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరి మాజీ మంత్రి కొడాలి నాని కూడా అసలు జగన్ ఏమన్నా జై జగన్ అనే కొడాలి నాని కూడా అసలు ఈ మావిగన్ని ఎట్లా తీసుకొచ్చారు, అసలు దీనిపై స్పందిస్తే ఇంకెంత డ్యామేజ్ అవుతుందో అని ఆయన సైలెంట్ కూడా అయిపోయారు. మరి వల్లభనేని వంశీ సాధారణ నాయకుడు కాదు, ఆయన జగన్కి హార్డ్ కోర్ అనుచరుడిగా భావిస్తారు. మరి అలాంటి వ్యక్తి నుంచే జగన్కి వ్యతిరేక స్వరం వినిపించిందనే ప్రచారం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏదైతే ఉందో అసలు ఈ వీడియో ఏ సందర్భంలో తీశారనేది మనకి తెలియదు. అసలు ఆయన పూర్తిగా ఏం మాట్లాడారన్నది మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది. మరి కొన్ని సందర్భాల్లో మాటల్ని కట్ చేసి వేరే అర్థంలో ప్రచారం చేసే అవకాశం కూడా ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ మావిగన్ ప్రతిపాదన జగన్కి ఎంత ప్లస్ చేస్తుందో తెలియదు, కానీ వైసీపీ అంతర్గతంగా మాత్రం ఎంతో డ్యామేజ్ చేస్తుందన్న విషయం కనిపిస్తోంది. బయటికి పెద్దగా ఎవరు మాట్లాడకపోయినా లోపల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇక పార్టీ అధినేత జగన్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారు? వైరల్ వీడియోపై వంశీ ఏమన్నా స్పష్టత ఇస్తారా అన్నది మాత్రం ఆసక్తిగా మారింది. రాబోయే రోజుల్లో వ్యవహారం ఏ దిశగా మలుపు తీసుకుంటుందో చూడాలి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.